ఒకటే పని చేసెనికి ఓకేనా బతికెనికి ఇంత పెద్ద బతికెందుకు ఏదైనా నేల మీద ఉన్నప్పుడే చేసేయాలా మళ్ళీ పుడతామా ఏటి. వావ్, ఏం డైలాగ్ అండి అసలు. అబ్బా అబ్బా అబ్బా, గూస్ బంప్స్ అనమాట. అసలు ఆ షాట్ నెక్స్ట్ లెవెల్ అండి. సినిమా మీద హైప్స్ ఈ ఒక్క సీన్ చాలండి. బుచ్చిబాబు సినిమాని ఏ లెవెల్కి తీసుకెళ్లబోతున్నాడు, రామ్ చరణ్ ని పిండి పిప్పి చేయబోతున్నాడని ఒక్క సీన్తో అర్థమైపోతుందండి. నాకైతే ఆ ఒక్క డైలాగు అసలు చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపించిందండి. ఈ ఒక్క డైలాగ్ చాలేమో సినిమాకి అన్నట్టు అనిపించింది. ఇది జస్ట్ ఏంటి మచ్చు తునక మాత్రమే. ఇలాంటివి చాలా 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 ఉన్నట్లున్నాయి ఈ సినిమాలో. జస్ట్ ఒక్క షూట్ అయింది. ఖచ్చితంగా ఈ సినిమా మీద ఈ ఒక్క షూట్ ఖచ్చితంగా ఒక రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే క్రియేట్ చేసేసింది. బుచ్చుబాబు ఈయన గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సుకుమార్ వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఉప్పెనతో ఉప్పెన లాంటి హిట్ కొట్టి ఇప్పుడు రామ్ చరణ్ తో ఇండస్ట్రీ హిట్ కొట్టడానికి రెడీగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఫస్ట్ షూట్ తోనే జనాల ఆకర్షణ, ఇండస్ట్రీ తన వైపు చూసేలా చేసుకున్నాడు. నిజంగా అండి, ఆ షూట్ చూసిన తర్వాత నాకైతే ఈరోజు నైట్ నిద్ర పట్టదేమో అనిపించింది. ఆ లెవెల్లో ఉందండి. అలా బ్యాట్ తీసుకొని ఇలా గుద్ది ఇలా లెగిసి ఇలా సిక్స్ కొడుతుంటే వావ్, అసలు నాకైతే ఆ సీన్ చూసిన తర్వాత అసలు నిజంగా కొంచెం సేపు అలా స్టన్ అయిపోయాను అనమాట. ఆ షాట్, క్రికెట్ షాట్స్ సంగతి పక్కన పెడితే ఆ వికెట్స్ దగ్గర నుంచి ఇలా ఎదరికొచ్చి తను కింద కొట్టి ఇలా షాట్ కొట్టే చూడండి, ఆ మూమెంట్ నన్ను అయితే అసలు నిజంగా గూస్ బంప్స్ అండి. సినిమా మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉండబోతుంది అనిపిస్తుంది. ఇప్పటి వరకు మనం చూడని రామ్ చరణ్ లో ఒక మూల దాగున్న భయంకరమైన మాస్ యాంగిల్ ని మన బుచ్చిబాబు మన ముందుకి తీసుకురాబోతున్నాడు. సుకుమారుని మించి అంటారు కదా, గురువుకు మించిన శిష్యుడు అవ్వబోతున్నాడు. ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్ రాబోతుంది సినిమాతో. నిజంగా ఫ్యాన్స్ కి పండగేనండి. అసలు నాకే ఎలా ఉంది అంటే, నిజంగా హార్డ్ కోర్ ఫ్యాన్స్, నేను ఇష్టపడతాను, హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళకైతే నిజంగా అండి ఇప్పటికీ ఆ సీన్ ఒక 1,00,000 సార్లు చూసుంటారు. ఆ సీన్స్ చూసినప్పుడల్లా అసలు వాళ్ళకి ఏ రకమైన ఫీల్ ఉంటుందో నేను ఊహించగలను. నాకైతే నిజంగా చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపించిందండి. టూ డూ గుడ్ అనమాట. ఫస్ట్ షాట్ ఎలా ఉంటే సినిమా ఎలా ఉండబోతుందో ఊహించుకోండి. అంచనాలకు అందదు, ఊహలకు అందని సినిమా మన ముందుకు రాబోతుందని నాకు అనిపిస్తుంది. మెగా ఫ్యాన్స్ కి ఇది పండగ. ఎక్స్ట్రాడినరీ అండి. ఇంకా ఇన్నిసార్లు చెప్పిన ఈ వర్డ్ ఎక్స్ట్రాడినరీకి మించిన పదం ఏదైనా ఉంటే దాన్ని కూడా వాడాలి. అంత బాగుందండి ఫస్ట్ షాట్. బుచ్చిబాబు హ్యాట్స్ ఆఫ్ భయ్యా, నీకు మాత్రం ఒక మంచి మూవీని మాత్రం ఇండస్ట్రీకి ఇస్తున్నావు. అది కూడా రామ్ చరణ్ లో ఈ రేంజ్ స్ట్రాంగ్ యాంగిల్ ఎక్కడో మూలు ఉంది 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 అనుకుంటున్నాము. నువ్వు లాగావు దాన్ని బయటగా, బాగా లాగావు అనమాట. నార్మల్ గా లాగలేదు, పిచ్చి పిచ్చిగా లాగేశావు. సో ఖచ్చితంగా ఇండస్ట్రీ రికార్డులు బద్దలవడమే ఈ ఒక్క షూట్ చాలండి సినిమాకి. సో ఇంకా ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇంకా ట్రైలర్స్ వస్తాయి, టీజర్లు వస్తాయి, అప్పుడు ఇంకా మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే జై హింద్, శ్రీని సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.